హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా రాజేష్. మేము చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే వీడియోస్ తీసుకున్నాము, కొన్ని ఎడిట్ చేసుకున్నాము. కాకపోతే పిల్లలతోనే టైం సరిపోతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిట్ చేసుకోవడానికి టైం లేక మేమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసే వీడియో కూడా ఒక 1 year బ్యాక్ వీడియో. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి శ్రీశైలం ట్రిప్కి వచ్చాము. మేము డోర్నాల్ నుండి సుండిపెంట వెళ్ళే వెహికల్ ఎక్కాము. ఎందుకంటే సుండిపెంటలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళ ప్రాపర్ కూడా అక్కడే, అతను అక్కడే వర్క్ చేస్తుంటారు. అలా ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. మనం డోర్నాల్ నుంచి సున్నిపేట వెళ్ళాలన్నా, డోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళాలన్నా వాళ్ళు 50 రూపీసే ఛార్జ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 AM to 9 PM లోపల డోర్నాల్ చేరుకోండి. 9 PM తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని అలో చేయరు, గేట్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 6 AM తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ అనమాట. ఇది నల్లమల్ల ఫారెస్ట్ గుండా వెళ్తుంది. నైట్ టైమ్స్ జంతువులు తిరుగుతూ ఉంటాయి, అందుకని పంపిరనమాట. బోత్ మన సేఫ్టీని, అనిమల్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అలో చేయరు. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్తే శ్రీశైలము, రైట్కి వెళ్తే సున్నిపెంట. ఇప్పుడు మేము సున్నిపెంటకి వెళ్తున్నాము. అక్కడ ఆర్చి కనపడుతుంది కదా, అక్కడ ఆర్చి నుండి వెళ్ళాలి శ్రీశైలంకి. మొత్తం ఫారెస్టే అవ్వడం వల్ల క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీతో. మేము వెళ్ళే ముందు రోజు వర్షం పడడం వల్ల క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ చూడండి ఒకసారి. ఫైనల్గా మేము సున్నిపెంట రీచ్ అయినాము. మా ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని శ్రీశైలంకి స్టార్ట్ అయినాము. ఇక్కడ నుండి శ్రీశైలము 10 kilometers. శ్రీశైలంకి వెళ్లే దారిలోనే పాలధార, పంచదార, అటకేశ్వరము, శ్రీ శ్రీ లలితాదేవి శక్తిపీఠము, సాక్షి గణపతి గుడి మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహము జగద్గురు ఆదిశంకరాచార్యులు గారిది. ఈ విగ్రహం దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనము పాలధార, పంచదారాన్ని దర్శించుకోగలము. ఇక్కడ స్టార్టింగ్లో షాప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా పర్చేజ్ చేయాలంటే బార్గెన్ చేసి పర్చేజ్ చేయొచ్చు. స్టార్టింగ్లో వారు ఎక్కువ ప్రైస్. స్టెప్స్ దిగి మనం కిందికి వెళ్తే మనకు శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు, శ్రీ శారదాదేవి మరియు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం మనకు కనపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ ని పాలధార, పంచదార అని పిలుస్తారు. పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలసి ప్రవహిస్తున్న ఈ పాలధార, పంచదారలు అత్యంత పవిత్రమైనవి. ఈ ప్రదేశంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు తపస్సు చేసి శివానంద లహరి అనే గ్రంథాన్ని రచించారు. పాలధార, పంచదార నుండి 1/2 kilometer దూరంలో అటకేశ్వరం టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఎంతో శక్తివంతమైనది. ఈ ఆలయంకి ఎదురుగా సంతాన ఫల వృక్షం ఉంది. ఈ వృక్షం చుట్టూ దేవతా సర్పాల విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో, ఈ వృక్షంకి ముడుపు కట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారికి పరమేశ్వరుని అనుగ్రహంతో ఉత్తమమైన సంతానం కలుగుతుంది.
అటకేశ్వరం తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. శ్రీశైలంకు వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతిని దర్శించుకోవాలని చెప్తారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు శ్రీశైలంకి ఎవరెవరు వచ్చారని ఒక చిట్టా రాసుకుంటాడంట. అది తీసుకెళ్లి శివయ్యకి చెప్తాడంట, పలాని వారు పలాని టైంలో శ్రీశైలం వచ్చారు అని. అందుకే మనం సాక్షి గణపతిని దర్శించుకునేటప్పుడు మన గోత్రము, మన పేరు చెప్పుకోవాలి. తర్వాత అన్నదాన సత్రంకి వచ్చాము భోజనం చేయడానికి. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మా ఫ్రెండ్కి ఫోన్ చేశాము. కొద్దిసేపటికి తన ఐడి కార్డు తీసుకొని అక్కడికి వచ్చాడు. తన ఐడి కార్డు ఉండడం వల్ల ముగ్గురము డైరెక్ట్ గా వెళ్ళాము, ఎటువంటి క్యూ లైన్ లేకుండా. ఎవరి ఇయర్ తను కొద్దిగా అమౌంట్ డొనేట్ చేస్తుంటాడంట అన్నదాన సత్రానికి. అందుకు తనకు డొనేషన్ మెంబర్షిప్ కార్డు ఇచ్చారు. మీరు కూడా అన్నదానానికి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఉన్న రిసెప్షన్ లో అమౌంట్ పే చేసి రిసిప్ట్ తీసుకోవాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫుడ్ బయట తినకోకుండా అన్నదాన సత్రంలో ట్రై చేయండి.